కావ్య అయితే అపర్ణ దగ్గరకు వచ్చి, అత్తయ్య ఎందుకు అత్తయ్య ఇలా చేశారు? మీరు చేసిన దానికి మావయ్య అలాగే ఇంట్లో వాళ్ళంతా ఎంత బాధపడ్డారో మీకు తెలుసా? అయినా సరే మావయ్య ఇచ్చిన గిఫ్ట్ని అలా ఎలా పని మనిషికి ఇస్తారు అత్తయ్య? అలా ఎలా ఆలోచించారు మీరు అని చెప్పి కావ్య అయితే అపర్ణని అడుగుతూ ఉంటుంది. అది విని అపర్ణ ఎలా అంటూ ఉంటుంది, మీరు చేసింది నేను చేసిందే చూస్తున్నారు కానీ ఆయన చేసింది చూడట్లేదు కదా. ఆయన 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి నాతో తోడుగా నీడగా ఉంటారనుకుంటే వేరే ఆవిడకి ఆయన మనసులో చోటు ఇస్తారా? అలా ఎలా నేను ఒప్పుకుంటాను? నేను ఎప్పటికీ ఆయన్ని క్షమించను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కావ్య అయితే, ఏంటత్తయ్య ఎన్ని రోజులు గడిచిపోయింది కదా, తప్పు లేదని తెలిసిపోయింది కదా, ఇంకా ఆయన్ని క్షమించకుండా వదిలేస్తారేంటి? క్షమించండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అపర్ణ అయితే, నేను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి వదిలేస్తుంది. దాంతో కావ్య అయితే, మీరు అలా చేయడంతో మీతో పాటు మావయ్య గారితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అత్తయ్య. ఒక్కసారి ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.